నేహ, ఆరుద్ర గారు, డయానా కలిసి ఆ గ్రౌండ్ ముందు నిల్చొని ఊహించని విధంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో లవ్ యూ డయానా అని రాసి ఉంటుంది. అది చూడగానే డయానా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నేహ మరియు ఆరుద్ర గారు బయట వెయిట్ చేస్తారు. డయానా ఆ బిల్డింగ్లో ఉన్న ఆఫీస్ లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్తున్న క్రమంలో ఆ ఆఫీసులో ఉన్న వాటిని చూస్తూ వెళ్తుంది. అలా వెళ్ళిన తనకి ఒక రూమ్లో లూయిస్ కూర్చొని ఉంటాడు. తను డయానా వైపు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డయానా కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూయిస్ మాట్లాడుతూ ఇలా అంటాడు, ఏదో చెప్పాలన్నావు, ఏంటది డయానా అని అడుగుతాడు. ఇంతలో డయానా మాట్లాడుతూ, నువ్వు ఏం చేస్తున్నావని నేను అడగను, నువ్వు ఎంత ఆస్తి ఉందని నేను అడగను, నీ క్యాస్ట్ ఏంటి, నీ గతం ఏంటి అని కూడా నేను అడగను, ఎందుకంటే లవ్ యూ లూయిస్ అని చెప్పి లూయిస్ని హగ్ చేసుకుంటుంది. ఆ క్షణం బయట వాతావరణం అంతా చాలా చల్లగా మారిపోయి నెమ్మదిగా మంచు పడటం మొదలవుతుంది. ఇంతలో లూయిస్ తన గుండెల దగ్గరున్న డయానా తల పట్టుకొని తన కళ్ళల్లోకి చూసి తనకి రింగ్ని గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడు లూయిస్ ఇలా మాట్లాడుతూ ఇలా అంటాడు, నీకు నా గురించి ఏం తెలుసుకోవాలని లేకపోయినా నా గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు నాలో ఏం చూసి డిసిషన్ తీసుకున్నావో నాకు తెలియదు, కానీ నేనైతే గొప్పగా చెప్పుకునేలా ఏమీ సాధించలేదు. ఏ వ్యక్తికైనా ఒక రోజు గడవడం పెద్ద విషయం కాదు, కానీ ఆ రోజులో తన జీవితం గడవడమే చాలా కష్టం. కానీ నా జీవితంలో రోజు గడవడమే చాలా కష్టం, ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నేను ఒక విషయం మీద పరిశోధన చేస్తున్నాను. వాతావరణంలో జరిగే ప్రతి మార్పునకు ఒక వ్యక్తి కారణం అయ్యుండొచ్చు అనేది నా అనుమానం. ఆ విషయాన్ని మా సార్కి ఎంత చెప్పినా అది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, కానీ నేను మాత్రం సెటిల్ కావలేదు. డయానా మాట్లాడుతూ ఇలా అంటుంది, మీ సార్ పేరేంటి అని అడుగుతుంది. దానికి సమాధానంగా లూయిస్ మాట్లాడుతూ, మా సార్ పేరు ఆరుద్ర అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే డయానా ముఖంలో చిరునవ్వు తగ్గిపోయి కోపంతో కూడిన బాధ మొదలవుతుంది. అప్పుడు డయానా లూయిస్ని చూసి ఇలా అంటుంది, నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నువ్వు డైరెక్ట్గా వచ్చి ఇలా హెల్ప్ కావాలని అడిగితే నేను ఖచ్చితంగా చేసేదాన్ని కదా, దానికి ఇలా లవ్ పేరుతో ఎందుకు అబద్ధం చెప్పావు అని డయానా లూయిస్తో ఉంటుంది. లూయిస్కి ఏం అర్థం కాదు. ఏంటి డయానా, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు లూయిస్. డయానా కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదలవుతుంది. ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారుతూ వస్తుంది. ఆకాశం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. డయానా లూయిస్ని చూసి కన్నీళ్లు తుడుచుకొని తన చేతిలో ఉన్న రింగ్ని తీసేసి లూయిస్ వైపు విసిరేస్తుంది. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తుంది. లూయిస్ తన కాళ్ళ దగ్గర పడి ఉన్న ఆ రింగ్ని తీసుకొని బాధపడతాడు. అప్పుడు విండో నుంచి వాతావరణం వైపు చూస్తాడు. అప్పటి వరకు పడి ఆగిపోయిన రోడ్డుపైన మంచు కనిపిస్తుంది. అలాగే పైన ఆకాశంలో దట్టమైన మేఘాలు చాలా భయంకరంగా ఉంటాయి. అప్పుడు డయానా మాటలు గుర్తుకు వస్తాయి, నువ్వు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ కావాలంటే చేసేదాన్ని కదా, ఎందుకు లవ్ అనే పేరుతో అబద్ధం చెప్పావని. అప్పుడు లూయిస్కి అర్థమవుతుంది, తను ఎన్నో రోజులుగా తన పరిశోధన కోసం వెతుకుతున్న పర్సన్ మరెవరో కాదు, డయానాయే అని. వెంటనే లూయిస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బిల్డింగ్ కిందకు వెళ్తాడు. డయానా అని గట్టిగా అరుస్తూ పిలుస్తాడు. అక్కడ దూరంగా నిల్చున్న ఆరుద్ర గారు, నేహ లూయిస్ వైపు చూస్తారు. ఆరుద్ర గారు నేహతో ఇలా అంటారు, లూయిస్ ఏంటి ఇక్కడున్నాడు, తను డయానాని ఎందుకు పిలుస్తున్నాడు అని నేహతో అంటారు. ఆ మాటలకు నేహ మాట్లాడుతూ, డయానాని లవ్ చేసింది తనే సార్, తను మీకు ముందే తెలుసా అని నేహ అడుగుతుంది. దానికి సమాధానంగా ఆరుద్ర గారు, నేను చెప్పిన స్టూడెంట్ తనే, కానీ తన పరిశోధన కోసం మరీ ఇంతలా దిగజారిపోతాడు అనుకోలేదు, ఒక అమ్మాయికి అబద్ధం చెప్తాడు అనుకోలేదు, పాపం డయానా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుందాం అని ఆరుద్ర గారు అంటారు. కానీ నేహ ఒక్క విషయం, డయానా నార్మల్గా బాధపడితేనే వాతావరణం చాలా మార్పులకు గురవుతుంది, అలాంటిది ఇప్పుడు తన మనసు ముక్కలైన పరిస్థితి, అందులోనూ తనకిది మొదటిసారి. మనం కానీ ఇప్పుడు తనని కంట్రోల్ చేయలేకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని గ్రౌండ్లోంచి నడుచుకుంటూ వస్తున్న డయానా వైపు వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వెళ్తారు. కానీ ఇంతలో డయానా వెనుక వెళ్తున్న లూయిస్ వాయిస్ వినగానే
తనకి ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది. ఆ క్షణం తన అడుగులు చాలా భారంగా పడుతూ ఉంటాయి. ఆకాశం ఉరుములతో గర్జిస్తూ ఉంటుంది. ఇంతవరకు డయానా నడుచుకుంటూ వచ్చిన ఆ గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా కంపిస్తూ లూయిస్ రాయించిన ఐ లవ్ యూ డయానా అని రాసి ఉండి లవ్ సింబల్తో ఉన్న ఆ గ్రౌండ్ మొత్తం రెండుగా చీలిపోవడం మొదలవుతుంది. ఆ భయంకరమైన భూకంపం దాటికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతూ ఉంటాయి. ఆ విధ్వంసం సమయంలో లూయిస్ తన దగ్గరికి వెళ్ళిన లూయిస్ వాయిస్ విన్నా ఆ విధ్వంసం ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఆ విషయం తెలిసిన ఆరుద్ర గారు నేహా కలిసి లూయిస్ని ఆపుతారు. లూయిస్ మోకాళ్ళపై పడి, నిజంగా నేను వెతుకుతున్న పర్సన్ తనే అని నాకు తెలియదు సార్. తను ఇక్కడికి వస్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను తనని లవ్ చేశాను కానీ మోసం చేయలేదు సార్ అని లూయిస్ చాలా బాధపడతాడు. వెంటనే డయానా వెళ్తున్న దారి మొత్తం చాలా పెద్ద ఎత్తున గాలి వీస్తూ టోర్నడోలో మారి చుట్టూ ఉన్న వెహికల్స్ని, మిగతా వస్తువులని ఆ టోర్నడో లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆ పరిస్థితులను చూసిన డయానా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తను ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అప్పుడు తన బ్యాగ్లో ఉన్న బుక్ని ఓపెన్ చేసి ఆ మహారాణి పక్కన ఉన్న ఆ మహారాజు డయాగ్రామ్ని చూస్తుంది. దాని కిందనే ఉన్న లూయిస్ పేరును కూడా చూస్తుంది. వెంటనే ఆ పేపర్ని చింపేస్తుంది. ఆ పేపర్కి వెంటనే నిప్పు పెడుతుంది. ఆ పేపర్ అలా కాలిపోతూ ఉంటుంది. దానిని చూసిన డయానా మనసు కొంచెం కుదుట పడుతూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ భయంకరమైన పరిస్థితులన్నీ నార్మల్ అవుతూ వస్తాయి. నేహాకి ఆరుద్ర గారి కార్ కీస్ ఇచ్చేసి డయానాని అక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్తారు. నేహా డయానాని కార్ ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. ఆరుద్ర గారు లూయిస్కి తోడుగా ఉంటారు. డయానా కారులో కూర్చొని కారు విండో నుంచి బయటకు చూస్తుంది. ఆ విధ్వంసంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి శవాలుగా కనిపిస్తారు. వాటిని చూస్తూ వెళ్తున్న డయానా కారు విండో నుంచి బయటకు చూస్తూ ఒక్కసారిగా తన ఫ్రెండ్ నేహాని కారు ఆపమని చెప్తుంది. ఇంతకీ డయానా ఏం చూసిందంటే